ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మన విష్ణు సహస్రనామంలోని 83, 84, 85, 86, 87 శ్లోకాలను అనుసంధానం చేసుకోబోతున్నాం. సమావర్తో నిత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. సంసార చక్రాన్ని తగిన విధంగా త్రిప్పుచు దేని నుండి నివృత్తము గాని ఆత్మ కలిగి జయించుటకు సాధ్యము కానివాడు. ఆయన ధర్మమును అతిక్రమించుటకు, ఆయన పొందుటకు మిక్కిలి కష్టము, ఆయన సమీపించుటకు దుష్కరము, మాయతో కూడిన నివాసము అయింది. ఆయన భక్తులకు కోట వంటి వాడు, దుష్టులను జయించి సంహరించువాడు. శుభాంగో లోకసారంగ సతంతుస్తంతుమర్ధన ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతగమ. పరమాత్ముడు శుభ్రమైన ఆకారం కలిగి సకల లోకములకు సారము తానైన వాడు, సృష్టి అను దారం లేక సూత్రం తానైన వాడు, మరడు తాను తన నుండి సృష్టిని దారముగా తీయవాడై ఉన్నాడు. ఇంద్రుని కల ఐశ్వర్యము అంటే ఐశ్వర్యం ఇచ్చేవాడు. ఆయన సృష్టియును మహాకార్యమును మరి అట్టి కార్యమును పూర్తి చేయవాలను సృష్టి అందులో శాస్త్రీయ సాంప్రదాయం కూడా తాను నిర్మించేవాడే ఉన్నాడు. ఉద్భవ సుందర సుందర తృణాభస్సులోచన అర్కో వాజసన సంగీజయం తస్సర్వవిజయై. పరమాత్మ సృష్టిలోనికి మొలకెత్తున్న సుందరమైన జీవులుగా జ్ఞానం చేయము. ఆయన అందమైన వరుస కలవాడు. రత్నం వంటి నాభికల చక్కని నేత్రముల కాంతిని అన్ని వైపులకు ప్రసరింపజేస్తున్నాడు. తన సృష్టి అందరి జీవుల జయమే తానైనవాడు. ఆయన సర్వం తెలిసినవాడు, సర్వం జయించినవాడు. సువర్ణ బిందు లక్షాబ్జ సర్వభాగేశ్వరేశ్వర మహారథో మహాగర్తో మహాభూతో మహానిధి. పరమాత్మను బంగారు వర్ణము కల కాంతి యొక్క బిందువుగా మరియు చక్కగా ఉచ్చరించబడి వర్ణము యొక్క పుట్టుక స్థానం ధ్యానముగా పుట్టుక. ఆయన వాకు అన్న దేవతలుగా అధిపతి కనుక క్షోభింపచేయుటకు సాధ్యము కానివాడు. సృష్టియును అస్తిత్వముగా ఉన్న మహాసరస్సు వంటివాడు. భౌతికముకు మహా ఆగర్త లేక కేంద్రం ఆయనే. అన్ని భూతములకు కారణమైన గొప్ప భూతమై గొప్ప సంపద ఉన్నవాడు. కుమద కుందర కుంద పర్జన్య పావనానల అమృతో సమృతోపహు సర్వజ్ఞో సర్వతో ముఖ. పరమాత్మను భౌతిక సుఖములు కలిగించు పరిమళ పుష్పములుగాను ముఖ్యమైన మల్లె పువ్వుగా భావం ధ్యానించాలి. ఆయన వర్షమునకు అధిపతి వాయువునందరి వీచు శక్తి అన్నిటినీ శుద్ధము చేయుచున్నాడు. అమృతములకు చంద్రకిరణములు ఆయన భౌతిక శరీరం. ఆయన అన్నయూ తెలిసినవాడు, అన్ని వైపులకు ముఖాలున్నవాడు. స్వస్తి. జై శ్రీరామ్.